హలో అండి, ఇవాళ సింపుల్ వేలో బిర్యానీ చేస్తున్నానండి. ఇదిగో చూడండి, బిర్యానీకి ఎసరు పెట్టానండి. ముందే చికెన్ బిర్యానీలోకి ఉడికించి పెట్టానండి. మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ మ్యారినేట్ చేశాను. దాన్ని ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎసరు కూడా తెరులుతోంది. బియ్యం కూడా నానబెట్టి పెట్టానండి. బాస్మతి రైస్ కాదు, నార్మల్ రైసే. సింపుల్ అండి. ఇప్పుడు ఉడుకుతున్నాయి కదా, ఎసరు తెల్లుతుంది కదా, దాంట్లో బియ్యం వేసేస్తానండి. ఇప్పుడు బియ్యం వేసేసానండి ఎసట్లో. ఇది 80% ఉడికిన తర్వాత ఈ ఉడకబెట్టిన చికెన్ని దీంట్లోకి వేసి దమ్ము పెట్టేస్తానండి. అంతే అండి, సింపుల్ వే. ముందు చికెన్ వేసి దాన్ని మళ్ళీ బియ్యం వేసి దాన్ని దమ్ పెట్టి ఇదంతా ప్రాసెస్ లేటండి. ఇట్లయితే సింపుల్గా అయిపోతుంది. ఓకే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, ఇలాగే చేసి చూడండి సింపుల్గా. బాయ్. ఉడకబెట్టిన చికెన్ని ఇందులో వేసాను చూడండి. ఇప్పుడు అంతా బాగా కలిపి పైన కొంచెం నెయ్యి వేసి ఇంకా పెనం పెట్టి దానిపైన దమ్ పెడతానండి. అంతే అండి, సింపుల్ బిర్యానీ రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత చూపిస్తానండి. ఇదిగో అండి, పెనం ఇలా పెట్టి ఇలా దమ్ పెట్టానండి. ఫస్ట్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్లో పెట్టేస్తే అదే ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ బాగా ఉడికి మొత్తం బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఓకేనా అండి? 15 మినిట్స్ అయిపోయిందండి. నేను దమ్ పెట్టి చూద్దాం ఎలా రెడీ అయిందో. ఒకవేళ ఏమన్నా కొద్దిగా చెమ్మ ఉందంటే మరో 5 మినిట్స్ పెడితే సరిపోతుందండి. చూడండి, పొరలాడుతూ వచ్చిందండి. ఓకే, డన్. అయిపోయిందండి, బిర్యానీ రెడీ. ఈజీగా ఇలా చేసుకొని చూడండి, సింపుల్గా అయిపోతుంది.